ఈ రకంగా స్వప్న వ్యవస్థ అనే స్వప్న అవస్థ అనేది ఏ రకంగా ఎలా ఉన్నప్పటికీ కల్పితమైన ఆ యొక్క ఆ సమకాలంలో ఆ యొక్క అంతరంలో జరిగే కల్పితమైన వస్తువులు బయట వస్తువులు ఈ రెండు రకాలుగా కనిపిస్తాయి. స్వప్నంలో బయట కనిపించేవి సత్యమని, లోపట కనిపించేది అసత్యమని ఏదైతే అంటామో ఆ రకంగా జాగ్రత్తలో కూడా బయట లోపట కనిపించేవి సదసద్విభాగ యోగం రెండిట్లో కూడా ఉంటుంది. బయట కనిపించేది సత్యమని, లోపట కనిపించేది అసత్యమని ఈ రకంగా జాగ్రత్తలోనే ఉంటుంది, స్వప్నంలోనే ఉంటుంది. ఈ రకంగా చూస్తే రెండు మిథ్యయే ఉన్నాయి. స్వప్నానుభవం కూడా జాగ్రత్త అనుభవం వలె వాటి భేదములు లోపల బయట ఉన్నట్టు కనిపిస్తుంది. స్వప్న వృత్తులతో కూడా చిత్తము లోపల సంకల్పించి అసత్యమని అంటుంది. బయట చిత్తము చేత ఏదైతే కొండ ఇత్యాదులు ప్రత్యక్షంగా కనిపిస్తుందో అది సత్యమని గ్రహిస్తుంది. ఈ రకంగా అసత్యమని ఇక్కడ ఇది అసత్యమని నిశ్చయించినప్పటికీ స్వప్న దృశ్యములు అసద్విభాగము స్వప్నంలో కూడా చూస్తాము, జాగ్రత్తలో కూడా అసద్ విభాగము రెండింటిని కూడా చూస్తాము. ఈ రకంగా రెండిటిలో ఈ రకంగా కల్పించడం చేత రెండు సమానవస్థలై ఉన్నాయి, రెండు మిథ్యలై ఉన్నాయి అని ఈ రకంగా నిన్నటి వరకు అయ్యింది. ఇప్పుడు 2:10 కదా. జాగృదృత్తావపి త్వంతః చేతసా కల్పితం త్వసత్ బహిశ్చేతో గృహీతం సత్ యుక్తం వై తచ్చమేతయోః. జాగృదృత్తావపి త్వంతః చేతసా కల్పితం త్వసత్ బహిశ్చేతో గృహీతం సత్ యుక్తం వై తచ్చమేతయోః. జాగ్రత్తవృత్తావపి త్వంతః జాగ్రత్త వృత్తియందు అంతః చేతస జాగ్రత్త వృత్తియందును లోపట మనస్సు చేత అంటే చిత్తము చేత ఏదైతే కల్పింపబడిందో కల్పితం త్వ అసత్ ఏదైతే కల్పింపబడిందో అది అసత్యము అని. లోపల మనసు చేతి ఏదైతే కల్పించబడిందో అది మాత్రం అసత్యము అని అర్థం. బాహ్యశ్చేతో గృహీతం సత్ బాహ్యమందు ఏదైతే చిత్తము చేత గ్రహిస్తామో అది మాత్రము సత్యము అని. యుక్తం వైతథ్యమేతయో ఈ రెండిటికి వైతథ్యము మిథ్య రెండిటికి సమానమై ఉన్నదని అర్థం. ఏవం సదసతోః వైతథ్యం యుక్తం అంతఃబహిశ్చేతః కల్పితత్వా విశేషాత్ ఇతి వ్యాఖ్యాతం అన్యత్. ఏవం ఈ రకంగా సదసతోః సత్తు అసత్తులకు సత్తు అసత్తులకి వైతథ్యం యుక్తం. సత్తు అసత్తులు అంటే లోపట ఏదైతే కలలో బయట నిజంగా వస్తువులు కనిపిస్తున్నాయని ఉన్నాయని, బయట ఏదైతే ఆ కలలో స్వప్నంలో బయట నిజంగా వస్తువులు ఉన్నాయని, మనసులో కేవలం అవి భావాలే కానీ అవి నిజం కాదని ఏ రకంగా విడదీసి వాటిని కల్పించుకుంటామో ఆ రకంగా మెరుపులో కూడా ఇలాగే కల్పిస్తున్నాము. ఏమని? లోపట భావాలు ఏవైతే ఉన్నాయో అవి అసత్తని, బయట ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి నిజమని ఈ రకంగా ఏవైతే మనం కల్పిస్తున్నామో రెండిటికీ ఆ దృష్టిలో సరి అయినదే అని ఏదైతే చెప్పాడో అది కల్పిత్వ ఈ రెండిటికి విశేషం లేకపోవడం చేత రెండు మిథ్యయే అని ఇక్కడ వ్యాఖ్యానం. అంటే ఇప్పుడు ఏంటి? స్వప్న దృష్టాంతము ఇక్కడ స్వప్న దృష్టాంతాన్ని అవలంబించడం చేత అంటే స్వప్నము జాగ్రత్తలో లోపట స్వప్నము జాగ్రత్త లోపట బయట అసత్యమవుతుందో, స్వప్నంలో ఏ రకంగా లోపట బయట అసత్యమవుతుందో ఆ రకంగానే జాగ్రత్తలో కూడా లోపట బయట అసత్యమవుతుంది అని ఇక్కడ చెప్పడం. ఏ రకంగా స్వప్నంలో లోపట బయట జాగ్రత్త సమకాలంలో అసత్యమవుతుందో స్వప్న సమకాలంలో లోపట అసత్యం ఉంటుంది, బయట సత్యం ఉంటుంది. కానీ జాగ్రత్త సమకాలంలో
లోపట బయట రెండు అసత్యం అవుతాయి. అలాగే జాగ్రత్త సమకాలంలో లోపట జరిగేవి అసత్తని, బయట జరిగేది నిజమని అంటుంది. కానీ స్వప్న సమకాలంలో ఈ లోపట బయట అనే జాగ్రత్త మొత్తము తొలగిపోతుంది. రెండూ చూసినప్పటికీ లోపట బయట మొత్తం ఈ రకంగా చూసినప్పటికీ ఒక అవస్థ యందు ఇంకొకటి ఇవి రెండూ ఉండవు అని స్వప్న దృష్టాంతం చేత ఇక్కడ ఈ జాగ్రత్త వైచత్యము అనే అనుమానం చేత ఇక్కడ సాధించడానికి ప్రవృత్తి అయి ఈ కారిక రచించడమైనది. ఈ కారిక రచించడమైనది రెండూ వైచిత్యమై ఉన్నది. ఏ రకంగా అంటే నేను యందు, ఈ నేను అంటే దేహాదులతో కూడుకున్న నేను యందు, ఈ ప్రమాతృవు యందు అని నేను యందు లోపల స్థానం నిలిచినవి గ్రహించితే, నేను యందు అంటే ఈ ప్రమాతృవు యందు లోపట స్థానం యందు ఉన్నవని గ్రహించితే అప్పుడు స్వప్నము జాగ్రత్త రెండు ఏకత్వమే సాధించినట్లు అవుతుంది. ప్రమాతృవు యందు లోపట చిత్తం యొక్క వికల్పనలు రెండు ఆలోచిస్తే ఆ ప్రమాతృవే బయట లోపట అని చెప్పుకుంటుంది కదా. అలాంటి ప్రమాతృవు లోపట, ప్రమాతృవు అంటే ఇక్కడ అంతఃకరణతో కూడుకున్నవాడు. వాడు లోపట బయట ఏదైతే చెబుతున్నాడో ఆ లోపట అనే విషయాన్ని బట్టి చూసినప్పుడు రెండిటికి ఏకత్వమే కుదురుతున్నది, ఏకత్వమే తెలియబడుతున్నది అని ఈ రకంగా ఎక్కడ తెలుస్తుంది? ఈ రకంగా తన హృదయమందు తెలుస్తుంది. రెండు ఏకత్వంతో కూడుకున్నది అంటే రెండు ఒకటే అవస్థలు. లోపట బయట తీసుకున్నప్పుడు రెండు ఒకే అవస్థని హృదయంలో తెలియబడుతుంది అని. అందులో లోపట బయట అని దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అది సదసద్విభాగం చేత కలుగు ప్రతీతి రెండిటికి సమానమై ఉన్నది. ప్రతీతి అంటే ఆ సమకాలంలో కనిపించడం, ఆ సమకాలంలో తోచడం ఏదైతే ఉన్నదో జాగ్రత్త తోచినప్పుడు బయట లోపట అనేది, అలాగే స్వప్నం తోచినప్పుడు లోపట బయట అనేది రెండు కూడా ఆ ప్రతీతి సమానమై ఉన్నది. ఆయా అవస్థాకాలమందు జాగ్రత్త వలె ప్రతీతి అవుతుంది. ఏ అవస్థ ఆ అవస్థే జాగ్రత్త అయినది. స్వప్న సమకాలంలో అది జాగ్రత్త అని తోస్తుంది. జాగ్రత్త దృష్టితో అది స్వప్నమని విచారిస్తున్నామే కానీ నిజంగా స్వప్న సమకాలంలో అది జాగ్రత్త అయినది. ఏ అవస్థకి ఆ అవస్థ జాగ్రత్త వలె ప్రతీతి అవుతుంది. ఆ జాగ్రత్త వలె ప్రతీతి అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏ రకంగా లోపట బయట అనుకుంటున్నామో ఆ రకంగా అక్కడ కూడా లోపట బయట అని అనుకొని వ్యవహారము చేస్తూ ఉంటాం. ఈ రకంగా ఉన్నప్పుడు అందువల్ల స్వప్నము ఏమంటాము? అయం స్వప్న అంటాం. ఏమిటి? అది స్వప్నము అని. అది స్వప్నము. ఇదంతూ జాగ్రత్తం, ఇదైతే జాగ్రత్త అంటాం. ఇది జాగ్రత్త, అది స్వప్నము అని అంటాం. ఈ రకంగా ఈ జాగ్రత్త దృష్టితో అది స్వప్నము అని అంటాం. ఈ రకంగా ఈ రెండింటిని విడదీసి నిర్ధారించడం అసత్యం కాబట్టి ఏది జాగ్రత్తో ఏది స్వప్నమో విడదీయలేము. ఈ జాగ్రత్త దృష్టితోటి ఇది జాగ్రత్త, అది స్వప్నము అంటాం. ఈ జాగ్రత్తని పెట్టుకుని అది స్వప్నము అంటాం. అలాంటప్పుడు దాని మీద పూర్తిగా ప్రగాఢంగా ప్రమాతృత్వం వహించి ఉన్నది. అది జాగ్రత్త, అది స్వప్నము, అది స్వప్నము, అది స్వప్నమని ఈ రెండిటిని విడదీయడము అనేది అసత్యం కాబట్టి రెండిటికి కూడా ఇంతవరకు స్థానభేదము చేత, అక్కడ స్థానభేదము చేత ఆ స్వప్నం అనే స్థానము జాగ్రత్త అనే స్థానము రెండిటి యొక్క భేదము చేత ఏమిటి ఆ భేదము? అక్కడ అపూర్వము, ఇక్కడ కనిపిస్తున్నది నిజము అనే భేదము ఏదైతే చూస్తున్నారో ఆ భేదము చేత ఇక్కడ చూపించి కారికల్లో రెండు మిథ్యయే అని చెప్పింది. రెండు మిథ్యయే అని చెప్పింది. ఆయా అవస్థ మాత్రం విభాగం చేత ఈ రకంగా ఆ విభాగం విచ్ఛిన్నమైన విభాగము చేత ఏదైతే ఇంతవరకు ఈ యొక్క అవస్థలు రెండిటిని విడదీసి చూపించిందో అది రెండిటికి మార్పు లేని సత్యత్వము ఏదైతే ఉన్నదో ఆ యొక్క సదసద్విభాగముతో కూడుకొని ఏదైతే అక్కడ జాగ్రత్త అని, ఇది జాగ్రత్త అని, అది స్వప్నం అని ఏదైతే అనుకుంటామో
రెండు విచారించినప్పుడు రెండిటికి ఏది అదే మార్పు చెందుతున్నది కాబట్టి రెండు మిథ్యే అని ఏ రకంగా తెలుసుకుంటున్నామో అలాంటి సదసద్విభాగముతో కూడుకున్న అవస్థలు రెండూ కూడా రెండిటికి కూడా సత్యత్వాన్ని ఇక్కడ తెలియడం కోసం రెండిటికి వేరుగా ఉన్న ఏది సత్యము, అందులో ఉన్నది లేకపోతే ఇందులో ఉన్నది సత్యమా, లేకపోతే ఈ సత్యము ఆ స్వప్నం వచ్చినప్పుడు తోచటం లేదు, స్వప్నము యొక్క సత్యము జాగ్రత్త వచ్చినప్పుడు తోచటం లేదు, రెండు సత్యములు అక్కడ అనుభవం చేత రెండు మిథ్య అవుతున్నాయి. అందువల్ల ఏది సత్యత్వము, దేనికి ఏది కారణము అనేది ఇక్కడ విచారించవలసి ఉన్నది. ఇక్కడ ఎందువల్లంటే దేనికి కారణం లేదు, రెండిటికి కారణాభావమే, రెండిటికి కారణాభావమే ఉన్నది. జాగ్రత్త యొక్క వాసనలే కలకి కారణం అన్నాం అనుకోండి. జాగ్రత్త యొక్క వాసనలే కళకి కారణం అంటే అప్పుడు ఏదవుతుంది, స్వప్నము కార్యమవుతుంది. ఇప్పుడు ఈ కార్యకారణాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త కారణము, స్వప్నము కార్యము. ఇందువల్ల జాగ్రత్త వాసనల చేతనే స్వప్నము కార్యరూపంగా కనిపిస్తుంది. అంటే ఈ కార్యకారణాలు ఏవైతే ఉన్నాయో అది సరికాదు. ఎందుకంటే కలయందు స్వప్నంలో పైన ఒక పులి పడినట్టుగా, మన మీద పులి వచ్చి పడినట్టుగా, మనని గీగుతున్నట్టుగా మనకి కలస్తుంది. ఆ భయంకరమైన ఆ పులి వస్తున్నట్లుగా, తన మీద పడినట్లుగా, తన్ని పీకుతున్నట్టుగా కల వచ్చిన సమకాలంలో వెంటనే అమ్మో అని లేస్తాం, అమ్మో పులి అని లేస్తాం. అమ్మో పులి అనే శబ్దముతో లేచి కదా, శబ్దముతో లేచి అక్కడ వణుకు, ఆ భయము, శరీరం వణుకుతుంది కదా. ఇక్కడ స్వప్నములో జరిగే ఆ పులి సంఘటన ఏదైతే ఉన్నదో జాగ్రత్తలో శరీరం వణుకుతుంది, జాగ్రత్తలో భయం కూడా ఉంటుంది. అప్పుడు ఏమవ్వాలి, స్వప్నము కారణం అవ్వాలి, జాగ్రత్త కార్యం అవ్వాలి కదా. స్వప్నము కారణం అవ్వాలి, జాగ్రత్త కార్యం అవ్వాలి. ఎందుకంటే స్వప్నంలో జరిగే పులి సంఘటన జాగ్రత్తలో ఉన్న శరీరానికి వణికి వస్తుంది, భయం పుడుతుంది. అప్పుడు స్వప్నము కారణం అవుతుంది, జాగ్రత్త కార్యం అవుతుంది. అప్పుడు జాగ్రత్త వాసనలే కారణము, స్వప్నము కార్యము అని ఎలా అవుతుంది? ఈ దృష్టితో చూసినప్పుడు ఆ కార్యకారణాలు అబద్ధం అవుతాయి. అందువల్ల కార్యము జాగ్రత్త యొక్క కారణం చేతనే స్వప్నము యొక్క కార్యము అనేది కూడా అబద్ధమై ఉన్నది. రెండిటికి కార్యకారణ సంబంధము లేదు, దేశకాల సంబంధము లేదు, వస్తు సంబంధము లేదు. ఏ సంబంధము లేకుండా రెండు వస్తువులు రెండు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ వస్తువులు ఇక్కడ ప్రయోజనమే కానీ అక్కడ వస్తువులు అక్కడ ప్రయోజనమై ఉన్నాయి. ఇక్కడ దేశకాలాదులు ఈ జాగ్రత్తలో కట్టుబడి ఉన్నాయి కానీ స్వప్న దేశకాలాలు స్వప్నంలో కట్టుబడి ఉన్నాయి అని. ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్తారు ఏమని, మనమంతా రోజంతా స్వప్నాన్ని తీసుకుంటే 1 నిమిషంన్నర అని, స్వప్నమంతా తీసుకుంటే 1 నిమిషంన్నరే స్వప్నము అని వాడు ఊహించారు. ఇది జాగ్రత్త దృష్టి చేత, స్వప్నము 1 నిమిషంన్నరే అని ఊహించాడు. అయితే వాడు ఏ జాగ్రత్తను తీసుకున్నాడు? టోటల్ పుట్టుక దగ్గర నుంచి వాడి పరిశోధించే వరకు ఉన్న జాగ్రత్త మొత్తం తీసుకున్నాడా, లేకపోతే ఏ రోజుకి ఆ రోజు జాగ్రత్త తీసుకున్నాడా? ఏ రోజుకి ఆ రోజే జాగ్రత్త తీసుకున్నాడు అనుకోండి. పోనీ ఎంతకాలం వాడు జాగ్రత్తలో ఉండి, ఎంతసేపు వీడి జాగ్రత్తలో ఉంటున్నాడు? 24 గంటల్లో. ఆ జాగ్రత్తతో తాదాత్మ్యంతో ఎంతసేపు ఉంటున్నాడు? లోపట అంతఃచేతస్సు లోపట విషయాలతో ఉన్నప్పుడు జాగ్రత్తతో సంబంధం ఉండదు కదా, లోపల విషయాలతో ఉంటుంది. అప్పుడు జాగ్రత్తను వదిలిపెడుతుంది. ఆ సమయం ఎంత తీసావు? జాగ్రత్తలో ఎంతసేపు ఉన్నావు? ఇక భోజన అన్నపానాదులతో తర్వాత నిద్రపోయినప్పుడు ఎంతసేపు నిద్రపోయావు? ఎన్ని గంటలు నిద్రపోయావు కదా. మధ్యాహ్నం నిద్రపోతావు, రాత్రి నిద్రపోతావు, మధ్య మధ్యలో స్తబ్దతగా ఉంటావు. ఒకవేళ విషయం ఉన్నా లోపల ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఆలోచనలు, ఊహలు, అపోహలు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తకి ఎట్టి సంబంధము లేదు. అది నా జాగ్రత్తలో కుదరని విషయము. నేను ఎప్పుడు కూడా దరిద్రునైనప్పుడు అపర కోటీశ్వరుని ఎలా అయిపోతాను?
ఊరికే ఊహించుకొని ఆ మనోరథాల్లో ఆనందిస్తున్నాను అని జాగ్రత్త ప్రపంచానికి వేరుగా ఊహిస్తూ ఉంటావు కదా. ఆ కాలాన్ని 24 గంటల్లో జాగ్రత్త దృష్టితో చూచినప్పుడు ఇన్ని గంటలు ఈ రకంగా మనోరథాలు కొన్ని గంటలు, నిద్ర కొన్ని గంటలు, ఆ రకంగానే 24 గంటల్లో అనేక రకమైన ఊహాపోహలతో కూడుకు అనేక రకమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తే స్వప్నము కలగడానికి జాగ్రత్త ఎంత టైం పట్టింది, ఎంత టైం ఉంది అసలు? ఆ జాగ్రత్త దృష్టితో చూసినప్పుడు స్వప్నం ఎంతసేపు పడుతుంది? జాగ్రత్త దృష్టితో చూసినప్పుడు నిమిషంన్నరే అంటావు కానీ స్వప్న దృష్టితో చూసినప్పుడు స్వప్న సమకాలంలో నిమిషంన్నరని నువ్వు ఎప్పుడైనా ఊహించావా? లేదు కదా. జాగ్రత్త అభిమానం చేతనే ఏ రీసెర్చ్ అనేది దొరుకుతుంది. అందువల్ల కాలం నిర్ణయించడము కష్టం. స్వప్నానికి జాగ్రత్తకి 24 గంటలు అన్నప్పుడు 24 గంటలు జాగ్రత్త దృష్టి, 24 గంటలు జాగ్రత్త దృష్టి. ఎందుకంటే 24 గంటలు జాగ్రత్తని మనం చూడము. ఒకవేళ చూసినా 24 గంటలు జాగ్రత్తలో ఆ కాలమే ఉంటుంది. ఆ కాలంలో స్వప్నాలు జరుగుతాయి, మనోరథాలు జరుగుతాయి, ఎన్నెన్నో రకాల విభాగాలు జరుగుతాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు మొత్తం టోటల్ 24 గంటల జాగ్రత్త ఎలా తీసుకుంటావు? అందువల్ల ఏ రకంగా ఆలోచించినా జాగ్రత్త కాలము జాగ్రత్తకి కట్టుబడి ఉన్నది, స్వప్న కాలము స్వప్నానికి కట్టుబడి ఉన్నది. అలాగే జాగ్రత్తలో కార్యకారణాలు జాగ్రత్తకే సంబంధించి ఉన్నది, స్వప్నములో ఉన్న కార్యకారణాలు స్వప్నానికి సంబంధించి ఉన్నది. ఇక్కడ మనం పుట్టడానికి కారణం ఎవరు అంటే తల్లి తండ్రి. ఏ రకంగానో అంత సత్యంగా మనం చేసే ప్రతి పనికి కూడా లోపల సంకల్పము కారణమై ఉన్నది, బాహ్యంగా విషయము కార్యమై ఉన్నది. సంకల్పము కారణము, విషయము కార్యమై ఉన్నది. అలాగే పుట్టుకకి ఆ తల్లిదండ్రులు కారణమై ఉన్నారు, కనిపిస్తున్న శరీరానికి ఈ శరీరము కార్యమై ఉన్నది. కార్యకారణాలు అవస్థాంతర్గతమే కానీ ఈ కార్యకారణాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త కారణము, స్వప్నము కార్యము, ఇది మిథ్యావాదం. రెండిటికి కార్యకారణాలు కుదరవు. ఇందులో చెప్పినట్లుగా అక్కడ ఉన్న సంఘటనల చేత ఇక్కడ లేచి వణుకు, భయము, వెంట్రుకలు నిగట్పొడుచుట, కళ్ళు ఎర్రబడుట అని భయము ఏదైతే ఉన్నదో ఆ భయము స్వప్నము చేత కలిగే భయము ఎక్కడా ఉంటుంది కాబట్టి స్వప్నము కారణమైపోతుంది. అందులో రెండు ఆ రకంగా కుదరదు అని అర్థం. గొడ్రాలికి కొడుకు పుట్టాడు అంటే గొడ్రాలే కారణమైనది ఆ కొడుకు కంటే. ఆ కొడుకుకి పుట్టడానికి ఎవరు కారణము? ఆ గొడ్రాలి కొడుకు పుట్టడానికి ఎవరు కారణము? అది అర్థం లేదు. ఎందుకంటే గొడ్రాలకి పిల్లలే లేదు. ఆ రకంగా ఏ రకంగా తీసుకున్నా ఏ అవస్థకి ఆ అవస్థే కట్టుబడి ఉన్నది. కానీ ఇక్కడ జాగ్రత్త చేత స్వప్నము పుట్టదు, స్వప్నము చేత జాగ్రత్త కనిపించదు. రెండు అవస్థలు వేరువేరుగా ఎక్కడ ఉన్నాయి అని. అంటే ఇప్పుడు రెండూ మిథ్యయే అని కదా చెప్పాము. రెండూ మిథ్యే అన్నప్పుడు అసలు మిథ్య అంటే ఏమిటి? ఇక్కడ ఈ శ్లోకం ఈ కారికతో అయిపోతుంది. ఇక నెక్స్ట్ కారిక వేరే విషయాన్ని వస్తుంది. ఇక్కడ మిథ్య అనే విషయాన్ని చూపించాలి. ఏమిటి ఇక్కడ మిథ్య అంటే ఏమిటి? దేనిని మిథ్య అంటాము? సత్యం అంటే ఏమిటి? దేనిని సత్యము అంటాము? సత్తా అన్న సత్యము అన్న ఒకటే. సత్తా, సత్యము, ఉనికి అని అంటాము. ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ కదా, ఉనికి, సత్తా, అలాగే సత్యం. ఏదైతే ఇక్కడ సత్యము అంటే ఉన్నది అని అర్థం అంతే కదా. సత్యము అంటే ఉన్నది అని అర్థం, ఉన్నది అంటే ఉనికి అని అర్థం, అలాంటప్పుడు ఏదైనా ఒక దేశంలో కనిపించేది, ఒక ప్రదేశంలో కనిపించేది, ఒక కాలంలో కనిపించేది, ఈ లోకంలో ఉన్నదాన్ని ఉంది అంటాం. జనుల్ని ఉన్నది అంటే ఏమిట్రా అని అడిగాం అనుకోండి, ఒక దేశంలో ఒక కాలంలో ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఉన్నది అంటాం కదా. దేశకాలాదులకు కట్టుబడి దేశకాలాదుల్లో ఏదైతే కనిపిస్తుందో అది ఉన్నది అని అంటాం. అయితే ఈ రకంగా అయితే ఇప్పుడు వాడు ఉదాహరణ ఏం చెప్తాడు? పొయ్యిలో అగ్ని ఉన్నది, పొయ్యిలో అగ్ని ఉన్నది అన్నప్పుడు అగ్నిని తాకితే కాలుతుంది, ఉపయోగించుకుంటే వంటకి పనికొస్తుంది
అంతే కదా, అది ఉన్నది అంటాం. అలాగే నదిలో నీరు ఉన్నది, నదిలో నీరు ఉన్నది లేదా చెరువులో నీరు ఉన్నది అన్నాం అనుకోండి, ఆ నీటిలో చెయ్యి పెడితే తడుస్తుంది కదా, నోట్లో పోసుకుంటే దాహం తీరుతుంది. అందువల్ల అక్కడ నీరు ఉన్నది, అగ్ని ఉన్నది అని ఉన్నది అనే దానికి ఒక దేశానికి ఒక కాలానికి కట్టుబడినప్పుడు తెలియబడుతుంది అన్నాం. ఇప్పుడు పొయ్యిలో అగ్ని ఉన్నది, చెరువులో నీరు ఉన్నది అనేది ఒక దేశానికి కట్టుబడి కనిపిస్తుంది. అయితే ఆలోచనలు ఎక్కడున్నాయి? ఇది దేశానికి అంటే బాహ్య విషయాలు అంతర్ విషయాలు అంటున్నాం కదా. ఉన్నది బాహ్య విషయాలు ఉన్నది అంటే బాహ్య విషయాలు ఇలాగా అగ్ని ఉన్నది అంటే పలానా చోట్ల ఉన్నది. అలాగే ఎందువల్ల నీకు ఉన్నదని తెలుస్తున్నది? చెయ్యి పడితే కాలుతున్నది, అలాగే ఉపయోగిస్తే వంట అవుతున్నది, అందులో ఉన్నది అంటున్నాము. నీరు ఉన్నది అంటే ఎలా తెలుస్తున్నది? చెయ్యి పడితే తడుస్తున్నది, పోసుకుంటే దాహం తీరుతున్నది. అందువల్ల ఒక దేశాన్ని ఆశ్రయించి అక్కడ అగ్ని, నీరు ఇత్యాదులు ఉన్నాయి. ఇది బాహ్య విషయాలు. ఇప్పుడు అంతర్ విషయం ఏదైతే ఉన్నదో, అంతర్ విషయాలు మనసు యొక్క విషయాలు, ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? లోపట దేశం లేదు కదా, బయట దేశము ఉన్నది కాబట్టి ఆ దేశంలో ఆ వస్తువు కనిపిస్తే ఉన్నది అంటాము. లోపట ఆలోచనలకి దేశం లేదు కదా, మనస్సు అంటేనే ఆలోచనలు. సంకల్ప వికల్పకానాం మనః నిశ్చయాత్మకాం బుద్ధి. వాటి యొక్క స్వరూపము సంకల్ప వికల్పాల ఆలోచన లేదు మనస్సు. మనస్సు యందు ఆలోచన లేదు, మనస్సే ఆలోచనలు. అందువల్ల అక్కడ ఏ కాలం ఏ దేశం ఉన్నది? అక్కడ మనసులో ఆలోచన ఉన్నాయి అంటే, మనసులో నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, ఆలోచన చేత నాకు బాగా తొందర అవుతున్నది, నాకు ఏదో చెయ్యాలనిపిస్తుంది, ఎన్నో ఆలోచనలు ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నో వ్యూస్ ఎన్నో ఉన్నాయి, అన్ని వ్యూస్ చేత ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని నా మనసు బాగా తొందర పెడుతున్నది, ఆ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలని అన్నప్పుడు అక్కడ ఆ మనసులో దేశం లేకపోయినప్పటికీ కాలం అనేది ఉన్నది కదా. కాలం అనే బేస్మెంట్ మీద ఆలోచనలు ఉన్నాయి, దేశం అనే బేస్మెంట్ మీద నీరు, అగ్ని ఇత్యాదులు ఉన్నాయి. అదే బయట ఈ రకమైన దాని మీద ఆ విషయాలు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటాము. లోపల జరిగే వ్యూస్కి సంబంధించి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనకి అక్కడ కాలమే బేస్మెంట్ అయి ఉన్నది, అక్కడ దేశం లేదు. ఇలా దేశకాలాదులతోటి ఏదైతే మనకి రెండు గోచరిస్తున్నాయో ఈ రకంగా చూసినప్పుడు ఇప్పుడు బాహ్యమైన వస్తువులు దేశంలో కనిపిస్తాయి, ఆలోచనలు కాలంలో ఉన్నాయి. ఇలా దేశకాలాలు కట్టుబడి ఆలోచనలు ఇలా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇది టోటల్ తీసుకుంటే దేశకాలాలతో కూడుకున్న సమస్తము తీసుకుంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే సకల ప్రపంచము తీసుకుంటే దేని మీద ఆధారపడి ఉన్నది? సకల ప్రపంచము తీసుకున్నప్పుడు దేని మీద ఆధారపడి ఉన్నది? ఇక్కడ ఒక వస్తువుని తీసుకుంటే దేశం మీద ఆధారపడి ఉన్నది, ఇంకొక వస్తువుని ఆలోచన తీసుకుంటే కాలం మీద ఆధారపడి ఉన్నది అంటాను. అయితే టోటల్ ప్రపంచం అంతా తీసుకున్నప్పుడు ఏ దేశం మీద ఏ కాలం మీద ఆధారపడి ఉన్నది? దేశం అనే ప్రదేశము కూడా ప్రపంచంలో ఉన్నది కదా. పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశము అనే సకలము ఈ పంచభూతాత్మకమైన సకల ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికమనే టోటల్ ప్రపంచమంతా కూడా దేశకాలాదులతో కూడుకునే ప్రపంచం అంటాం. మరి ఆ దేశకాలాదులతో కూడుకున్న ప్రపంచం ఉన్నది అనంటే, ఉన్నది అనడానికి దాన్ని ఏ యొక్క ఆధారం చేత, ఏ యొక్క దీని చేత ఉన్నది అంటాము? దాని యొక్క బేస్మెంట్ ఏమిటి? అది ఏ జ్ఞానానికి గోచరిస్తుంది ప్రపంచం ఉన్నది అని? ఏ జ్ఞానానికి తెలియబడుతుంది? ఇక్కడ కాలమందు కానీ దేశమందు కానీ ఉన్నదని చెప్పలేము. ఇందువల్ల దేశము కాలము రెండు దానిలో ఉన్నాయి. పోనీ కాలానికి కాలము, దేశానికి దేశము అని తీసుకున్నప్పుడు మనకేమైనా ఆ రకమైన అనుభవం ఉందా? ఆ దేశానికి దేశమే ఆధారమే ఉన్నది, ఆ కాలానికి ఆ కాలమే ఆధారమే ఉన్నది అంటే ఆ రకంగా మనకి ఏమైనా అనుభవం ఉందా? దేశకాలాదులతో పాటు ప్రపంచమంతా తోస్తుంది అంటే ఒకనొక దేశము ఒకనొక కాలం అనడానికి ఏ రకమైన మనకి ప్రమాణం ఉందా? మనకి ప్రమాణ గోచరం అయ్యి ఉందా? ఇంద్రియ గోచరం అయి ఉందా?
ప్రమాతృ గోచరమై ఉందా? ఏ రకంగా ఒక్కడం కాలానికి ఇంకొక కాలము, దేశానికి ఇంకొక దేశము, ఈ రకంగా ఉండదు కదా. అయితే ఏదైతే కనిపిస్తుందో అది ఉంది అంటాం కదా లోకంలో. ఏదైతే కనిపిస్తుందో అది ఉంది అనుకుంటే దూరంగా కనిపించే ఎండమావి, దూరంగా కనిపించే ఎండమావి ఏదైతే ఉందో ఆ ఎండమావి యందు నీరు ఉంది అని అనుకున్నాం అనుకోండి. ఏదైతే కనిపిస్తుందో అది ఉన్నది అని అనుకున్నాము అనుకుంటే, ఉన్నది అనడానికి దేశము కాలము ఆధారం ఉంది అని అనుకుంటే, దేశము కాలముతో కూడుకున్న సోటల ప్రపంచం అనేది దేని యందు ఉంది? అది ఎలా ఉంది? ఉందని ఎలా తెలుసుకుంటున్నావు? దాని ఉనికి ఏమిటి? ఉంది అనడానికి ఆధారం ఏమిటి అని విచారిస్తే దానికి జవాబు లేదు. పోనీ లోకల్లో ఎండమావి యందు నీరు ఉన్నది అని అందాం అనుకోండి. పోనీ ఎండమావి యందు నీరు ఉన్నది అన్నప్పుడు అక్కడ ఎండమావి యందు నీరు ఉన్నది అంటే ఎండమావిని దూరంగా చూసి అక్కడ నీరు ఉన్నది అంటాం కదా. ఎలా కనిపిస్తుంది? అక్కడ నీరు ఉన్నది, ఆ చెట్టు దూరంగా దాని ప్రక్కన ఉన్న చెట్టు ఏదైతే ఉన్నదో ఆ నీటి యందు తలక్రిందులై కనిపిస్తుంది కదా. ఆ నీటి యందు తలక్రిందులై కనిపిస్తుంది, అందువల్ల అక్కడ నీరు ఉన్నది అనేది అనిపిస్తుంది ఆ సమకాలం. అయితే అక్కడ నీరు ఉన్నదా? అక్కడ నీరు ఉందా? లేదు కదా. మరి అలా కనిపించేదంతా ఉన్నది అంటే అక్కడ ఎందుకు అలా కనిపించింది? ఎండమావి యందు నీరు కనిపించేదంతా ఉన్నది అని అన్నావు కదా నువ్వు. ఉన్నది అంటే కనిపించేది అని నువ్వు జవాబు చెప్పావు కదా. ఉన్నది అంటే కనిపించేది అన్నప్పుడు ఎండమావి యందు నీరు ఎందుకు కనిపించింది? అక్కడ నిజంగా లేదు కదా. అందువల్ల నిజంగా లేదు కదా, నీరు ఉన్నది అనే అనుభవం సరికాదు కదా అక్కడ. ఆ రకంగా ఉన్నప్పుడు నువ్వేం చెప్తావు? నా కన్ను సరిగా లేదు, లేకపోతే నా మనసు సరిగా లేదు, అందువల్ల అక్కడ నీరుగా చూశాను అంటే, మంచి దృఢంగా ఉన్న కన్ను మనస్సు, దృఢమైన స్ఫుటమైన ఆలోచనతో కూడుకున్న మనసుకి కూడా కన్నుకి కూడా ఎండమావి యందు నీరు కనిపిస్తుంది. అంతేగాని అది తిమిర దోషం చేత కనిపించింది అనడానికి లేదు. తిమిర దోషం చేత ఒక చంద్రుడు రెండుగా కనిపిస్తారు, అది తిమిర దోషం. కానీ ఎండమావి యందు నీరు కనిపించడము, ముత్యపు చెప్ప యందు వెండి కనిపించడము, తాడు యందు పాము కనిపించడము, ఇది తిమిర దోషం కాదు, అది కంటి దోషం కాదు. తిమిర దోషం అంటే కంటి దోషము కాదు, మనోదోషము కాదు. మనస్సు కన్ను స్పష్టంగా కారులో డ్రైవింగ్ చేస్తూ ముందు ఏమున్నాయి వెనక ఏమున్నాయి అని చక్కగా స్పష్టంగా చూసుకుంటూ జాగ్రత్తగా నడిపిన వాడికి కూడా నీరు కనిపిస్తుంది. అది ఇంద్రియ దోషం అనలేము, మనోదోషం అనలేము. మరి ఎందుకు ఆ నీరు కనిపిస్తుంది? ఏ కారణము? అవిద్యయే కారణం. అవిద్యయే కారణము కానీ ఇంద్రియ దోష కారణము కాదు, మనోదోష కారణము కాదు. అవిద్య అంటే ఏమిటి? అవిద్య అనేది ఒక భూత పదార్థం కాదు. లేనిది ఉన్నట్లుగా కనిపించేది ఏదైతే ఉన్నదో దానికి అవిద్య అని నిర్వచనం, అంతే కదా. లేనిది ఉన్నట్లుగా కనిపించడము, ఉన్నది లేనట్లుగా కనిపించడము, అదే అవిద్య నిర్వచనం. ఉన్నది లేనట్టుగా కనిపించింది, ఎండమావి ఉన్నది ఉన్నట్టుగా కనిపించకుండా లేనట్టుగా కనిపించింది, లేని నీరు ఉన్నట్టుగా కనిపించింది, అదే అవిద్య అని అర్థం. అదొక పదార్థం కాదు. అంతేగాని ఇక్కడ ఇంద్రియ దోషము కాదు, మనోదోషము కాదు. అవిద్య ఎందుకు కలిగింది? ఎందుకు అలా కలిగింది అంటే దానికి అర్థం లేదు. కనిపిస్తున్నదా లేదా? ఆ వస్తువు ఆ రకంగా కనిపిస్తున్నదా లేదా? ఇప్పుడు ఎందుకు నీరు అలా కనిపిస్తున్నది అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ నీరు లేదు, ఎండమావి ఉన్నది కదా. అవిద్య గురించి విచారించినప్పుడు అవిద్య ఉండదు. ఎందువల్ల అవిద్య అనేది ఒక వస్తువు కాదు, ఒక పదార్థం కాదు. అవిద్య అనేది కూడా జగత్తులో ఒక విషయమే. అవిద్య అనేది కూడా జగత్తు యొక్క విషయమే. అవిద్యను విచారిస్తే విద్య కలుగుతుంది అనేది కాదు. విద్య చేత అవిద్య పోతుందంటే తెలుసుకోవడం చేత తప్పు తెలివిపోతుందని అర్థం, తెలియనితనం పోతుందని అర్థం. అందువల్ల విద్య చేత అవిద్య తొలగిపోతుందంటే తెలుసుకోవడం చేత తప్పు తెలియకపోవడం అనేది ఏదైతే పోతుంది. అందులో అవిద్యను తెలుసుకుంటే అవిద్య పోతుంది అనుకోవడం పొరపాటు. అవిద్యను తెలుసుకుంటే అవిద్య పోదు. అవిద్యను తెలుసుకుంటే అంటే నీరు ఉన్నది అనేది అవిద్య. దాన్ని తెలుసుకుంటే అవిద్య పోతుంది. ఎండమావి అని తెలుసుకున్నప్పుడు విద్య చేత అవిద్య అనేది. ఇప్పుడు ఎండమావి యందు నీరు ఎందుకు ఆ రకంగా కనిపిస్తుంది అంటే ఊరకే కనిపిస్తుంది, ఊరకే అలా తోస్తున్నది అని కదండి. కొని
ఉన్నది అని అంటలేదు మేము. ఊరకే అక్కడ అలా తోచుతున్నది అన్నప్పుడు కూడా అది సరికాదు. ఊరికే ఎందుకు అలా తోచాలి? ఇందువల్ల ఉనికి ఉన్నది అనేది ఊరికే తోస్తున్నది అంటే కుదరదు. నువ్వు ఉన్నది అన్నావు కదా, నీరు అక్కడ ఎండమావి నీరు ఉన్నది అన్నప్పుడు ఉన్నది అనేది ఊరికే తోచును అంటే ఊరికే ఎందుకు తోస్తుంది? ఉన్నది అలా తోచదు కదా. అందువల్ల అసలు ఉండుట లేకపోతే ఉనికి సత్తా అంటే ఏమిటి అంటే ఉన్నట్లు తోచేది అని చెప్పడం అనేది ఇక్కడ సరికాదు. ఉన్నది అయితే ఉంది అని తెలియాలి. ఉన్నట్లు తోచడం ఏమిటి? ఉన్నట్లు తోచడం ఏమిటి అని ఈ రకంగా ఏదైతే అందరికీ ఈ రకంగా ఉన్నది అని కల్పిస్తే, సమస్త జనాలకి ఉన్నది అని కల్పిస్తే సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, ప్రపంచమంతా కనిపిస్తుంది, కొండలు గుట్టలు నదులు ఇవన్నీ ప్రపంచం కనిపిస్తుంది, సర్వజనులకే కనిపిస్తున్నది కాబట్టి ఉన్నది అంటున్నామండి. ఎండమావుంది నీరైతే ఒకటికి కనిపిస్తుంది, ఇది సర్వజనులకి కనిపిస్తుంది కాబట్టి ఉన్నది అని అంటున్నాం. అంటే సర్వజనులు అంటే సర్వజనులకి కనిపిస్తుంది కాబట్టి ఉన్నది అంటే సర్వజనుల్ని తీసుకొచ్చి నువ్వు ప్రమాణం చేయించగలవా? సర్వజనులు అంటే నువ్వు మొత్తం సమస్త జనుల్ని తీసుకొచ్చి ఇది ఉన్నదని నిరూపించగలవా? సమస్త జనులు అంటే ఎవరు? ఇప్పుడు ఉన్నవాళ్ళ, ఇప్పుడు లేక ముందు ఉన్నవాళ్ళ, ఇప్పుడు లేని తర్వాత వచ్చేవాళ్ళ? ఈ జనాభా లెక్కలు ఎలా చేస్తారు? గవర్నమెంట్ చేసిన జనాభా లెక్కలా చేస్తారా? గవర్నమెంట్ చేసే జనాభా లెక్కల్లో 60% 70% వస్తుంది, 100% జనాభా లెక్కల్లో రాదే. ఎందువల్ల? పూర్తి అటవిక ప్రాంతంలో ఉన్న జనాలు ఏమయ్యారు? వాళ్ళ గర్భంలో ఉన్న పిల్లలు ఏమయ్యారు? ఆ సమకాలంలో జనాభా లెక్కల్లో రారు కదా. మరణించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాభా లెక్కల్లో రారు కదా. అయితే టోటల్ భూతంలోకి వెళ్ళిపోయిన మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వర్తమానంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళు, భవిష్యత్తులో ఎవరైతే రాబోతున్నారో వాళ్ళు, మొత్తం టోటల్ అందరినీ కూర్చోబెట్టి ఉన్నదనే దాన్ని నిరూపించగలవా? ఎందువల్లంటే ఇప్పుడు కాలం వాళ్ళు ఉన్నది అంటే ముందు తరం వాళ్ళు దీన్ని ఏమనుకున్నారో, రాబోయే తరం వాళ్ళు ఏం చెప్తారో, అందువల్ల రాబోయే తరం వాళ్ళని ముందు తరం వాళ్ళని కూడా అనుకుని ఇది ఉన్నదని సత్యాన్ని నిరూపించాలి. ఈ తరం ఆ తరం లేకుండా ఇప్పుడున్న తరాన్ని సత్యాన్ని నిరూపిస్తే నెక్స్ట్ తరం వాళ్ళు వచ్చి ఇది అసత్యం అంటే సత్యాన్ని నిర్ధారణ చేయడానికి ఏ రకంగా కుదురుతుంది? అందువల్ల ఇప్పుడు జనులున్నారు అన్నా, ప్రపంచం ఉన్నారు అన్నా భూతము భవిష్యత్తు వర్తమానం అనే కాలం మీదే కనిపిస్తుంది కదా. ఇదే భూతము వర్తమానము భవిష్యత్తు అనే కాలం మీదే వర్తిస్తున్నప్పుడు ఆ కాలం ఏదైతే ఉన్నదో ఆ కాలానికి రూపం ఏది? భూత భవిష్యత్తు వర్తమానాలే కదా. ఆ కాలానికి కూడా రూపం లేదు కదా. కాలం కూడా ఉన్నది అంటే అది భావమే కానీ అసత్యమే కానీ కాలాన్ని ఎలా నిర్ణయం చేస్తావు? దేన్ని పెట్టుకుని దేని బేస్మెంట్ మీద కాలాన్ని నిర్ణయం చేస్తావు? అందుకే కాలంతో దేశంతో ఏదైతే ఈ ప్రపంచం కనిపిస్తున్నదో ఈ చిన్న చిన్న విషయాలు చూసి టోటల్ ప్రపంచాన్ని ఉన్నదని ఎలా అయితే నిర్ణయిస్తున్నావో అది అబద్ధమై ఉన్నది. ఎందుకంటే బాహ్యంగా కనిపించేది చిన్న వస్తువు, కానీ అంతరంగా విచారించినప్పుడు ఆ వస్తువు లోపల ఆలోచన రూపకంగా అది మనకి భావరూపకంగా ఉంటుంది. భావరూపకంగా ఉంటుంది కాబట్టి ఇది బయట ఏదైతే కనిపిస్తుందో ఆ రకంగా కాదు, ఇది అబద్ధము అంటాము. కానీ టోటల్ ప్రపంచం ఏదైతే ఉన్నదో టోటల్ ప్రపంచం అంతా కూడా భావరూపకమై ఉన్నదే కానీ అది ఉన్నదని చెప్పడానికి ఏ రకమైన ఆధారము లేదు. ఒక కాలం మీద ఆధారపడి ఆలోచనలు ఉండొచ్చు కానీ టోటల్ ప్రపంచమంతా కూడా కాలం మీద ఆధారపడి లేదు. ప్రపంచంలో కాలం ఉన్నది. అందువల్ల స్వప్నములో ఉన్న ప్రపంచంలో ఈ కాలం లేదు. స్వప్నములో ఉన్న ఆ ప్రపంచంలో ఉన్న కాలము ఈ జాగ్రత్తలో లేనే లేదు అని ఈ రకంగా భూత భవిష్యత్తు వర్తమానము కాలములతో కూడుకున్న ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా అవిద్యా స్వరూపమే, మిథ్యా స్వరూపమే. అందువల్ల జాగ్రత్త స్వప్నము రెండు కూడా ఎండమావుడి యందు నీరు వలె ముచ్చిపు చిప్ప యందు వెండి వలె అని చివరిలో శ్లోకాల్లో చెప్పాడు. ఏదైతే ఉన్నదో దానికి ఇంత సూక్ష్మమైన అర్థము ఉన్నది. ఎండమావుడి యందు నీరు వలె అంటే
నీరు యొక్క ఉనికి ఏ రకంగా ఎప్పుడునూ లేదో, అలాగే పాము యొక్క ఉనికి ఎప్పుడునూ లేదో, ఈ జాగ్రత్త స్వప్నము రెండు కూడా వీటి ఉనికి ఎప్పుడునూ లేనే లేదు. ఇది కేవలము వికల్పమే ఉన్నది, వివర్తమే ఉన్నది అని ఈ రకంగా చెబుతూ అందువల్ల ఇక్కడ ఆఖరి దీంట్లో ఏం చెప్పాడంటే కళ మెలకువలు రెండు మిథ్య అంటే ఏమిటంటే అప్పుడప్పుడు ఊరకే తోచేవి అని శృతికి అనుభవ సమ్మతమై ఉన్నది. కన్క్లూషన్, శృతికి ఈ రకంగా కళా మెలకువలు అనే కళా మెలకువ స్వప్నము జాగ్రత్త స్వప్నాలు రెండు మిథ్య అంటే అప్పుడప్పుడు ఊరికే తోచేవే కానీ నిజంగా ఉన్నవి కాదు. ఎండమావి యందు నీరు వలె తోచేవే కానీ నిజంగా ఉన్నవి కాదు అని ఉన్నది అనే దానికి ఆ వాక్కు దానికి కుదరదు, ఆ మాట అనేది దానికి కుదరదని శృతి సమ్మతమై ఉన్నది. ఇందుకే ఈ పై కారికలో ఏదైతే ముందు కారిక ఏదైతే ఉన్నదో అది అనుభవ సమ్మతమైన యుక్తిని పరిశీలించి ఇంతవరకు ఈ మాండూక్యంలో ఈ రెండిటికి పరమార్థంగా ఆత్మలో లేనే లేదని చూపించింది. రెండిటికి పరమార్థంగా ఉన్న తన స్వరూపమైన ఆత్మలో ఈ రెండు అవస్థలు లేనే లేవని చూపించింది. అయితే ఉన్నప్పుడు కనిపిస్తున్నది కదంటే కేవలం ఊరక తోస్తున్నదే కానీ ఎండమావి యందు నీరు ఏ రకంగా ఊరక తోచినట్టుగా ఊరికే తోస్తున్నది కానీ అది ఉన్నది అని అనడానికి అసలు కుదరదు అని శాస్త్ర సమ్మతము అనుభవ సమ్మతమే ఉన్నది. అందువల్ల ఆ రకంగానే ఆత్మీయందు నిద్ర కానీ అలాగే స్వప్నము కానీ ఈ రెండు మెలకువ కానీ లేనే లేవు. అలాగే ఆత్మీయందు నిద్ర స్వప్నము అలాగే జాగ్రత్త అని ఈ అవస్థలు లేనే ఏవైతే తోస్తున్నదో ఆ రకంగా ఒక దాని యందు ఎండమావి